మహోన్నతుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతులు నొందదగినవాడా మీకే స్తోత్రములు, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తున్నాం నాయనా. పరిశుద్ధుడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నమ్మదగినవాడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నిత్యుడవగ తండ్రి స్తోత్రాలు 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 నాయనా. ఆశ్చర్యకార్యాలు జరిగించువాడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహాగణుడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా స్తోత్రాలు 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 స్తోత్రములు తండ్రి. నాయనానికే వందనాలు 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 వందనాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రం 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 స్తోత్రం. మీకే మహిమ, మీకే ఘనత నాయనా. హల్లెలూయా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులకు నొందదగినవాడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడా స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులు 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 నాయనా. ఆశ్చర్యకరుడా స్తోత్రములు 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 తండ్రి. నయనానికే వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు 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 తండ్రి. స్తుతులు పొందదగినవాడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు నాయనా. నమ్మదగినవాడా స్తోత్రాలు. నిత్యుడవగు తండ్రి స్తోత్రాలు. సమాధానకధిపతి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తున్నాము నాయన. స్తోత్రాలు 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 తండ్రి. అయా నీకే స్తోత్రములు నాయన. అయా నీకే వందనాలు తండ్రి. అయా మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు ఆరోపిస్తున్నాము నాయన. తండ్రి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ స్తుతి నైవేద్యము నాయనా మీరు స్వీకరించండి అయ్యా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. నిత్యము దూతలతో కొనియాడబడుతున్న మా ప్రియ పరమ తండ్రి స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాయనా నీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీకే స్తుతులు నాయనా, మీకే స్తోత్రాలు నాయనా, మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీకే స్తుతి 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 నాయనా. స్తుతి నొందదగిన వాడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి నాయనా, స్తోత్రములు నాయనా. ఆశ్చర్యకరుడా స్తోత్రాలు. నమ్మదగినవాడా స్తోత్రాలు. మహాగణుడా స్తోత్రాలు. సర్వోన్నతుడా స్తోత్రాలు. నీకే స్తోత్రములు 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 తండ్రి. ఆశ్చర్యకరుడా స్తోత్రాలు. ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడా స్తోత్రాలు. రోగులకు పరమ వైద్యుడా స్తోత్రాలు. స్వస్థపరచు యెహోవా నేనేని చెప్పిన దేవా స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులు 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 నాయనా. స్తోత్రాలు 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 స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. నమ్మదగినవాడా స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రములు 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 ఆరోపిస్తున్నాము నాయనా. ఈ స్తుతి ధూపం మీకే అర్పిస్తున్నాము తండ్రి. మీరే మహిమ పొందన్నయ్యా. సమయంలో నాయనా పాటలు పాడుచున్న బిడ్డలు మీరు బలపరచండి. వాక్యమై ఉన్న దేవా, దైవ సేవకులు మాట్లాడుచుండగా ప్రభా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని, ఈ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా రక్షక, నమ్మదగిన ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. నీ కృపను బట్టి, దయను బట్టి మరొక అవకాశాన్ని, తరుణాన్ని నీ పిల్లలుగా మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి,
గడిచిన దినమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. నేటి దినాన్ని నైనా మీరు ఇచ్చిన భద్రతకై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆత్మీయ సహోదరి సహోదరుల కొరకు నాయనా మీరు మార్గం సరళము చేసి ఇదిగో నా తండ్రి 4 గోడల మధ్యన సతమతమవుతూ భయాలతో నా తండ్రి దిగులతో నాయనా దినాలు గడుపుతున్న సహోదరి సహోదరులతో మీరు మాట్లాడుటకై మరొక తరుణాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ చోట ఉన్నప్పటికీ కూడా నాయన మా ప్రాణాత్మ దేహములతో నిన్ను స్తుతించుటకు తగిన సిద్ధపాటు కలిగిన జ్ఞానమును ప్రతి ఒక్కొక్కరికి దయచే నాయన. పరిశుద్ధాత్ముడా, ఏ స్థలాల్లో ఉన్న నీ బిడ్డల్ని తాకండి, నీ ఆత్మ శక్తితో నింపండి, నీ ఆత్మ బలముతో నింపండి. మేము బలహీనలం ప్రభువా. నా ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని నీ వాక్యం సెలవిస్తుండగా నీ యొక్క ఆత్మీయ శక్తితో నన్ను నీ బిడ్డల్ని అభిషేకించి ఆత్మపూర్లుగా సిద్ధపరచండి. గొప్ప దేవా, శక్తిమంతుడా, నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నేటి కార్యక్రమం అంతా జయకరంగా మహిమకరంగా దీవెనకరంగా జరిగించి ప్రతి అడ్డులు ఆటంకాలపరిచి ప్రతి దుష్టుడు కార్యాలు లయపరిచి మహిమ ఘనత మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒక పాట ద్వారా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవిస్తూ ప్రభు ఇచ్చినటువంటి తలాంతులలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి చక్కటి పాట పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి ఉన్నారు. అనేక మంది రక్షణ పొందాలి అని దేవుని యొక్క ప్రేరణలో ప్రభు ఇచ్చిన ఒక పాటను పాడి ప్రభుని స్తుతించిన అనంతరము వాక్య సందేశాన్ని ఇందాం. మరి ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుతుండగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుని నాతో కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి, నీవు మోక్షము చేరాలంటే యేసయ్యను నమ్మాలి. అందరూ కలిసి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి, నీవు మోక్షము చేరాలంటే యేసయ్యను నమ్మాలి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము ఓ సోదరా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము ఓ సోదరి. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి, నీవు మోక్షము చేరాలంటే యేసయ్యను నమ్మాలి. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి, నీవు మోక్షము చేరాలంటే యేసయ్యను నమ్మాలి. స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పాదయాత్రలు చేసిన గాని, పుణ్యనదులలో మునిగిన గాని, పాదయాత్రలు చేసిన గాని, పుణ్యనదులలో మునిగిన గాని, శాపము తొలగనే పోదు సోదరా, దోషము తొలగనే పోదు సోదరి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి, నీవు మోక్షము చేరాలంటే యేసయ్యను నమ్మాలి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము ఓ సోదరా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము ఓ సోదరి. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి,
నీవు మోక్షము చేరాలంటే యేసయ్యను నమ్మాలి. అందరూ కలిసి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. దాన ధర్మములు చేసిన గాని, పుణ్యకార్యములెన్నో చేసిన గాని, దాన ధర్మములు చేసిన గాని, పుణ్యకార్యములెన్నో చేసిన గాని, ఫలితము శూన్యమే ఓ సోదరా, ఫలితము వ్యర్థమే ఓ సోదరి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే గమ్యము. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి. నీవు మోక్షము చేరాలంటే యేసయ్యను నమ్మాలి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము ఓ సోదరా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము ఓ సోదరి. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి. నీవు మోక్షము చేరాలంటే యేసయ్యను నమ్మాలి. అందరూ కలిసి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. యేసు రక్తమే పాపము కడుగును, యేసుని నామములో రక్షణ కలుగును. యేసు రక్తమే పాపము కడుగును, యేసుని నామములో రక్షణ కలుగును. యేసే పరలోకం చేర్చునురా, యేసే ప్రతిఫలము ఇచ్చునురా. యేసే పరలోకం చేర్చునురా, యేసే ప్రతిఫలము ఇచ్చునురా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి. నీవు మోక్షము చేరాలంటే యేసయ్యను నమ్మాలి. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి. నీవు మోక్షము చేరాలంటే యేసయ్యను నమ్మాలి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము ఓ సోదరా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము ఓ సోదరి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము ఓ సోదరా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము ఓ సోదరి. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి. నీవు మోక్షము చేరాలంటే యేసయ్యను నమ్మాలి. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి. నీవు మోక్షం చేరాలంటే యేసయ్యను నమ్మాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభునామాన్ని అంగీకరించకుండా, రక్షణ పొందకుండా అంతంత మాత్రం విశ్వాసంలో ఉంటే, ఇప్పుడైనను ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి మీరందరూ దేవుని బిడ్డలుగా మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఒక చక్కటి ప్రేరణలో ఈ చిన్న పాట రాయటం జరిగి ఉన్నది. ప్రేమైనటువంటి వారులారా, ప్రభు ఇచ్చినటువంటి ఆ మహాకృప కలిగినటువంటి ఆయన ఇచ్చినటువంటి తలాంతుల్లో ఈ శ్రేష్టమైనటువంటి పాట రాయటం జరిగి ఉన్నది. గనుక అనేక పర్యాయాలు ఈ పాట పాడుకుంటూ అనేక మందికి
రక్షణ సువార్తను అందించుటకు అనుకూలమైనటువంటి చక్కటి పాట విన్నట్టు బట్టి మీరు ఆ పాటను, ఆ యొక్క చక్కటి ఆ రాగమును జ్ఞాపకంలో ఉంచుకొని వీలైనంత మట్టికి పాడండి, ప్రభును స్తుతించండి, దేవుని నామాన్ని ఘనపరచండి. ఈ పాట ద్వారా శ్రేష్టమైనటువంటి సువార్తీకరణ జరుగుతుంది కనుక పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ప్రేరణలో ఈ పాట రాయటం జరిగి ఉన్నది. సమస్త ఘనత మహిమ ఆ ప్రభుకే కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ నేటి యొక్క ధ్యాన భాగముగా పరిశుద్ధ లేఖనములో నుంచి, అపోస్తుల కార్యములో నుంచి 2వ అధ్యాయములో వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి ఒక్కరూ మీ గ్రంథాలు తెరిచి వాక్యాన్ని నాతో పాటు కలిసి మీరు గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఈ కడవరి దినాల గురించినటువంటి ఓ శ్రేష్టమైనటువంటి మాట ఆనాడు భక్తుడైనటువంటి పేతురు ద్వారా ఒక ఘనమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశము ఈ యొక్క 2వ అధ్యాయంలో 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. దేవుడు తన వాక్యము మన వినికిల్లో ఫలింప చేయుగాక. ప్రియమైనటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లారా, మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాంతియు సమాధానము కృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక చక్కటి మాట, అపోస్తుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరి కొరకు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళుతూ అన్నాడు, మీరు యెరూషలేములో నిలిచి ప్రార్థన చేయండి. నా ఆత్మను మీ మీదకి పంపేదను. నా ఆత్మ మీ మీదకి దిగి వచ్చాక మీరు శక్తి పొందుతారు. మీరు శక్తి పొందిన తదుపరి యోదయ, సమరయ, గలిలయ, దెకపొలిక అనగా బోధి గంటాల వరకు వెళ్ళి నా రాజ్య సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తులకి ఇచ్చినటువంటి ఓ గొప్ప ఆధిక్యతతో కూడినటువంటి వాగ్దానంతో కూడిన మాట. వారు యెరూషలేములో మేడగదిలో కూడి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారందరినీ కూడా అభిషేకించి ఆశీర్వదించి వారిని ఆత్మపూర్ణులుగా నింపినటువంటి గొప్ప అధ్యాయం ఇది. శ్రేష్టమైనటువంటి అధ్యాయం. నేటి యొక్క ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప చాలా శ్రేష్టమైనటువంటి సత్యాలు దాచబడి ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మ వారు పొందుకున్నాక ఏం చేయగలిగారు అనంటే, దేవుని ఆత్మను సమృద్ధిగా పొందాక, దేవుని ఆత్మతో అభిషేకించబడ్డాక వారు శక్తిని పొందారు, బలమును పొందారు, ధైర్యంతో నింపబడ్డారు. వారిలో ఉన్న పిరికి స్వభావాలు బంధించబడ్డాయి. వారిలో ఉన్నటువంటి భయాలు తొలగిపోయి, వారిలో ఉన్న వేదన తొలగిపోయింది, వారిలో ఉన్న అశాంతి కలవరాలు తొలగిపోయి వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాక శక్తివంతమైనటువంటి పరిచర్య చేయగలిగారు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాక, ఆయన సమాధి చేయబడ్డాక వీళ్ళ మరలా వారి యొక్క వలలు పట్టుకుని చేపలు పడటానికి ఎవరి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ పునరుద్ధానుడయ్యాక వారు మరియ తల్లి ద్వారా ఒక చక్కటి సందేశాన్ని విన్నాక, ఆయన లేడు, ఆయన మృతుడిగా లేడు, ఆయన సజీవుడిగా లేచాడు అనే ఆ మొదటి సువర్తమానము ఆ తల్లి ద్వారా విన్నాక వీళ్ళందరూ పౌరుషం తెచ్చుకున్నారు. ఆ పునరుద్ధానుడై ప్రభు ఆరోహణమై వెళ్తున్నటువంటి సమయంలో మీరు మెలకువగలిగి నిలిచి ప్రార్థన చేయండి, నేను మీ మీదకి నా ఆత్మను పంపుతాను అని ప్రభు వాగ్దానం చేశాక ఆ మాటను తలపూసుకుంటూ వాళ్ళు ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ వారు సాగినటువంటి ఆ దినాలలో దేవుని ఆత్మ దిగి వచ్చి వారు నింపాక వారు ఎనలేని శక్తి పొందారండి. ఇంకా వారిలో పిరికితనం లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో
ఎప్పుడైతే ఆ బలమైనటువంటి అభిషేకము వారు పొందారో ఆనాటి నుంచి వారు కూడా మరణించే వరకు క్రీస్తు యొక్క సువార్త నిమిత్తమై హతసాక్షులు అయిపోయే వరకు కూడా వారిలో రోషం తగ్గలేదు, వారిలో పిరికితనం రాలా, వారిలో ఏ భయాలు రాలేదు. మరణం మీదకి వారికి భయాలు లేవు. మరణించటానికైనా తెగింపు కలిగినటువంటి సేవ చేశారండి అపోస్తులు. ప్రియమైనటువంటి వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి మీరు ఇంకా దేవుని ఆత్మను పొందకుండా ఉన్నారేమో. దేవుని ఆత్మను పొందకపోతే మనలో పిరికి ఆత్మ ఏలుబడి చేస్తుంది. దేవుని ఆత్మతో అభిషేకించబడకపోతే దైవ కార్యాలు చేయటానికి నడుము కట్టుకోలేము. ఎవరైతే దేవుని ఆత్మశక్తితో అభిషేకించబడతారో వారు దేవుని కొరకు ఏ పనిని చేయటానికైనా వారు వెనకాడరు. ఈ కడవర దినాలలో, ఈ దుర్దినాలలో, ఈ అపాయకరమైనటువంటి దినాల్లో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, పిల్లలుగా మనమందరము కూడా ఆత్మ పొందాలి అనేది ఈ వచనం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. ఇవి ఇప్పుడు మనం ఉన్నటువంటి దినాలు, అంచె దినాలు, ఈ కడవర దినాలు, ఈ అపాయకరమైనటువంటి ఈ దినాలలో మనము దేవుని ఆత్మను పొందాలి అనేది దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా సెలవిస్తుంది. అంత్య దినములు అనగా దీని గురించి నేను మరొక స్టడీ బైబిల్లో కూడా నేను ధ్యానం చేసినప్పుడు దాంట్లో రాయబడిన మాటలు ఏంటంటే చివరి దినాలు అనగా ముగింపు దినాలు అని రాయబడింది. అంత్య దినాలు అనే దానికి దాంట్లో చక్కటి వివరణ ఏమి ఇచ్చారు అని అంటే చివరి దినాలు. ఇంకా చివరి దినాలలో బహు కొద్దిగా మన ముందు మిగిల్చబడి ఉన్నటువంటి ఆ కొద్ది చివరి దినాలలో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులుగా, పిల్లలుగా ఏం పొందాలి అని అంటే దేవుని ఆత్మతో నింపబడాలని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. చాలామంది భక్తి చేస్తున్నారు కానీ దేవుని యొక్క ఆత్మ అనుభవం తెలియకుండానే భక్తి చేసేవారు అనేక మంది. దేవుని యొక్క ఆత్మ విలువ తెలియకుండానే దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థించేవారిని విమర్శించేవారు కొంతమంది, వేలాకులం చేసేవారు కొంతమంది, అపహాస్యం చేసేవారు కొంతమంది. వారికి కూడా జరిగింది అపహాస్యం అనేది. ఆ ప్రారంభ క్రైస్తవులుగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు వాళ్ళు అభిషేకించబడి ఆత్మతో నింపబడ్డాక వారిని కూడా అపహాస్యం చేశారంట. దేవుని ఆత్మతో నింపబడి వారు భాషలు మాట్లాడుతూ ఉంటే, దేవుని ఆత్మతో నింపబడి పరలోక భాషలు మాట్లాడుతూ ఉంటే వారిని అపహాస్యం చేశారు. నేటి దినాల్లో కూడా కొంతమంది దైవ సేవకులు కానీ, సేవకురాళ్ళు కానీ దేవుని ఆత్మతో నింపబడి వారు ఒకవేళ పరసంబంధమైనటువంటి భాషతో మాట్లాడుతూ వారు ప్రార్థన చేస్తున్నారనుకో, ఆ అనుభవం తెలియని వాళ్ళు ఏలకొలు ఆడేవారు, ఎకాసికాలు చేసేవారు. తాగునోళ్ళే మాట్లాడుతున్నాడు ఈ భాష అని ఏలకొలలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో ఆది అపోస్తుల్ని కూడా అలా అపహాస్యం చేశారు. ఈ రోజుల్లో కూడా అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు. అపహాస్యం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు? ఎందుకంటే దుష్టుడైన సాతానుడు ఎవరిని ప్రేరేపిస్తాడో వారు అపహాస్యం చేయటానికి, దేవుని పిల్లల మీద నింద మోపటానికి అపవాది సంచరించేవాడిగా దేవుని బిడ్డల మీద నేరారోపణ చేయటానికి వాడు తిరుగుతూ ఉంటాడు అనేది దేవుని యొక్క లేఖనాలు బహు స్పష్టంగా సెలవిస్తాయి. వీళ్ళ ఆత్మపూర్ణులై దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉండగా వారిని కూడా ఏమన్నారు తెలుసా? విచిత్రమైనటువంటి మాటలు 13వ వాక్యం నుంచి 2వ అధ్యాయంలో, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండిన వారై అపహాస్యం చేసి, ఏంటన్నా క్రొత్త మద్యముతో, క్రొత్త మందు తాగి కొత్త మాట్లాడుతున్నారు అన్నట్లుగా వారిని అపహాస్యం చేశారంటండి. క్రొత్త మందు తాగినా పాత మందు తాగినా ఒకే రకంగా ఉంటాడు. తాగేవాడి యొక్క అనుభూతి ఎప్పుడు ఒకలాగానే ఉంటారు. ఆ రోజుల్లో దేవుని ఆత్మతో నింపబడిన వారిని కూడా అపహాస్యము చేశారు. వారిని గురించి చాలా ఎలా కొలమాడారు. కానీ మందు తాగిన వాడు మాట ఎలా ఉంటుందో, దేవుని ఆత్మతో నింపబడిన వాడు మాట ఎలా ఉంటుందో సమాజం గుర్తించలేని దుస్థితిలో పడిపోయింది. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 4లో అంటాడు, అక్కడ
విశ్వాసులు ఏమి ఆవరించిందంటే ఈ యుగ సంబంధమైన దుష్టుడు ఆవరించి వారి కన్నులకు గుడ్డుతనం కలగజేశాడు. గుడ్డుతనం భక్తి చేస్తున్నటువంటి వారు చాలామంది. గుడ్డుతనంతో ఉన్నవారు దేవుని ఆత్మ కార్యాలు గుర్తించలేరు. యుగ సంబంధమైన దేవత, యుగ సంబంధమైనటువంటి సాతానుడు అవిశ్వాసములో దిగజారిన వారికంట విశ్వాసములో ఉంటూ సేవలో సాగుతూ భక్తి చేస్తూ దేవుని యాత్రలో సాగుతూ కూడా దేవుని శక్తిని గుర్తించకుండా, దేవుని యొక్క కృప తెలుసుకోకుండా ఎవరైతే ఉంటారో వారు ఆటోమేటిక్గా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. ఆ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా దేవుని ఆత్మ వారికి దూరం అవుతుంది. వారు ఏమవుతారు అంటే గుడ్డుతనానికి గురైపోతారు. చాలామంది అది గుడ్డి భక్తి చేసేవారు అనేక మంది. దేవుని ఆత్మను నమ్మరు, దేవుని ఆత్మ కార్యాలు నమ్మరు, దైవ శక్తిని తెలుసుకోరు, గుర్తించరు. అరే వాక్యములో ఉన్నది అలా జరుగుతుందా లేదా అని వాక్యాన్ని బట్టి గ్రహించరు. చాలామంది గ్రహించకుండా వారికి నచ్చినటువంటి భక్తి చేస్తూ వెళ్ళిపోయేవారు చాలామంది చూస్తున్నాం. వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని పిల్లలారా, అటువంటి గుడ్డి భక్తి చేస్తున్నావేమో ఇప్పుడైనా మనసు మార్చుకో. ఇప్పుడైనా పరిశుద్ధాత్ముడా నీ ఆత్మతో నన్ను అభిషేకించు నాయన, నీ దేవుని దగ్గర పడి ఏడు. దేవుని ఆత్మతో నింపబడుటకు అడగండి, వేడుకోండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందినవాడే పరలోకం పోతాడు. పరిశుద్ధాత్మ తాగిడి లోకంలో పొందకపోతే, దేవుని ఆత్మశక్తిని పొందకపోతే, దేవుని ఆత్మ కార్యాలు గమనించకపోతే ఖచ్చితంగా ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే తన బిడ్డలను తీసుకుని యేసు ప్రభు వారికి అప్పగించి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి 7 విందులో సిద్ధపరచగలిగిన వాడు అనేది దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారు, ఈ కడవరి దినాల్లో మనమందరము కూడా దేవుని ఆత్మతో నింపబడిన వారమై, దాసులైన దాసురాండ్రైన, విశ్వాసులైన, యవనస్తులైన, వృద్ధులైన ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన శక్తిని పొంది దేవుని ఆత్మలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అందుకు అపోస్తుడైనటువంటి పేతురు కూడా తన పత్రికలో చక్కటి మాటలను రాస్తూ ఆశ్చర్యకరమైనటువంటి మాటలు తెలియపరుస్తూ ఉంటాడు. పేతురు పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఓ చక్కటి మాట. 2వ పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినట్లయితే ఓ చక్కటి మాట. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. ఏమిటంట? అంత్య దినాలలో ఎవరు లేస్తారు? అపహాస్యము చేసేవారు. అంత్య దినాలలో దేవుని ఆత్మకార్యము ఎంత విరివిగా కార్యాన్ని జరిగిస్తూ ఉంటుందో అపహాస్యం చేసేవాళ్ళు కూడా అంత స్పీడ్గా ఉంటారు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడి ఒక వాక్య సందేశం చెప్తే ఆ వాక్య సందేశానికి అనేక మంది ఆ వర్తమానానికి కామెంట్లు పెట్టేవారు బోల్డ్ మంది ఉంటారు. దేవుని పిల్లలారా, వాక్యాన్ని గమనించి వాక్యములో అలా ఉన్నదో లేదో గుర్తించి వాక్యానికి లోబడవలసినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. పెద్ద భక్తులైనా చిన్న భక్తులైనా, పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా, వారు చదువుకున్న వాళ్ళైనా మోటవారైనా, వారు అందగాళ్ళైనా ఆటగాళ్ళైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వాక్యములో ఉన్నది జరుగుతున్నదా లేదా, వాక్య ప్రకారమైనటువంటి భక్తి మనము కొనసాగించగలుగుతున్నామా లేదని గుర్తించగలిగినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుకే ఇక్కడ పేతురు ద్వారా కూడా తెలియపరుస్తున్న చక్కటి మాట. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు. స్వకీయ దురాశ చొప్పున, వారు సొంత ఆశ చొప్పునే నడుస్తారు. దేవుని వాక్యానికి లోబడరు. వాళ్ళ ఆశ, వారికి ఎలా ఆలోచన వస్తే అలా మాట్లాడేటివి, వారి ఆలోచన బట్టి చెప్పి వెళ్ళిపోవటమే. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం కడవరి దినాల్లో ఏ రీతిగా భక్తి చేయాలని వాక్యం ఏం చెప్తుంది? వాక్యానికి లోబడరు. వారి ఆశ, వారి ఆలోచన, వారి ఉద్దేశం, వారి విధానమే వారి కరెక్ట్. వాక్యం చెప్పేది నమ్మరు. ఎంత విచారమైనటువంటి పరిస్థితి కొన్ని చోట్ల మనం చూస్తున్నాం. అపోస్తుడైనటువంటి పేతురు
ఆ ప్రారంభ దినాలలోనే, అంచు దినాల్లో భక్తి చేస్తున్న సహోదరి సహోదరులరా, మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని. అక్కడ రాసింది ఆయనే, అక్కడ ప్రవచించింది ఆయనే. అంచు దినాలలో, చివరి దినాలలో దేవుని ఆత్మను ప్రతి ఒక్కరూ పొందాలని చెప్పింది ఆయనే. ఇక్కడ ఈ 2వ పత్రికలో 3:3 కూడా చెప్తుంది, తమ స్వకీయ ఆలోచన బట్టి నడిచేవారు ఉంటారు, జాగ్రత్త. భక్తి చేస్తున్న నీవు వాక్య భాగాలు చదివి ఆత్మీయంగా నీ జీవితాన్ని కట్టుకో అని పేతురు గారు ఇక్కడ రాస్తూ 4వ వచనంలో అంటాడు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలను. ఎలాగనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమస్తమును సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. బుద్ధిపూర్వకంగా మరిచిపోతారటండి, దేవుని వాక్యాన్ని మరిచిపోతారట. వాక్యాన్ని మరిచిపోయి, వాగ్దానాన్ని మరిచిపోయి, విశ్వాసాన్ని మరిచిపోయి భ్రష్టమైన భక్తి చేస్తారు అన్నట్లుగా పేతురు గారు చెప్తారు. వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాన్ని భక్తి చేస్తున్నటువంటి మనము, మన యొక్క ఆత్మీయ విశ్వాసం ఎలా ఉన్నది? ఈ భయంకరమైన దినాల్లో వాక్యము దైవ మందిరాల్లో లేదు, ఎక్కడ సమృద్ధి గింటాకి లేదు, ఇంకా లోతైన సత్యాలు గ్రహించడానికి అవకాశాలు లేవు, ఎక్కడికక్కడ ముయ్యబడిన ఈ పరిస్థితుల్లో, ఈ చివరి దినాల్లో నీకు నీవుగా దేవుని పాదాలు పట్టుకుని ఏడవలసినటువంటి అవసరత. ఇప్పుడు ఇంకా సంఘముగా సేవకులుగా అందరూ కూడి ఒక చోట ప్రార్థన చేయడానికి లేవు. భయంకర పరిస్థితి. కడవరి దినాలు, చివరి దినాల్లో ఎక్కడికక్కడే ఒక్కొక్కటి అన్నీ మూయబడిపోతూ వస్తాయి. ఇప్పుడు ఎంతో కొంత కాస్తంత ఈ మీడియా ద్వారా వాక్యం అందుతుంది. ఇంకొండికి వెళ్తే ఈ కాస్తంత వాక్యం కూడా రాదు, ఇంకా దారుణమైన పరిస్థితులు వస్తాయి. వాక్యం ఏదైతే చెప్పిందో అది ఖచ్చితంగా నెరవేరుతుందంటే. మూయబడే రోజులు వస్తాయి అని బైబిల్ చెప్తా వచ్చింది. అవి మన కళ్ళ ముందు రానే వచ్చినాయి. ఈ చివరి దినాల్లో కుటుంబముగా, భార్య భర్తలుగా, బిడ్డలుగా నీ భక్తి జీవితంలో రోషం కలిగి ప్రార్థించగలుగుతున్నావా? సల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? అందుకే ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో, అంచు దినాలలో లేకపోతే కడవరి దినాలలో అనేకుల్లో ప్రేమ సల్లారిపోద్ది అంటండి. ప్రేమ సల్లారిపోద్ది, విశ్వాసం సల్లారిపోద్ది. భయంకర పరిస్థితి. వారానికి 2-3 ప్రసంగాలు అంటూ ఉంటే ఏదో ప్రసంగంలోంచి పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరించి గద్దించినప్పుడు ఏదో ఎంతో కొంత భయం కలుగుతూ ఉండేది. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇంకా మందిరాల్లో వాక్యం లేదు కనుక, గద్దించే పరిస్థితి లేదు కనుక, పరిస్థితి అంతా కూడా ఆటోమేటిక్గా తెలియకుండా మనమే సలారిపోతాం. మనకే ఇక ప్రార్థన చేయటానికి కూడా ఇష్టం ఉండదు. ఆ పరిస్థితుల్లో దిగజారిపోతారు మనిషి. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యము ప్రతిరోజు కూడా మనం వినినప్పుడే మన స్థితిని ఎప్పటికప్పుడే సరిచేసి గద్దిస్తూ ఉంటుంది. నువ్వు ప్రార్థనలో సల్లరిపోతున్నావు, నా ఆత్మకు దూరం అవుతున్నావు, వాక్యానికి దూరం అవుతున్నావు అని ఉపదేశం ఉన్నప్పుడే ఎప్పటికప్పుడే హెచ్చరిక చేసి ఏదో మాటలో నుంచి నిన్ను పురుకొలుపుతాడు పరిశుద్ధాత్మదేవుడు. వాక్యం లేకపోతే ఆత్మీయమైనటువంటి ఉద్యమం రాదు. నీ జీవస్థితిలోకి వెళ్ళిపోతాం, మరలా అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతాం, దేవుని యొక్క ఆత్మ సలారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ విశ్వాసాన్ని కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా సెలవిస్తుంది. ఆశ్చర్యకరమైనటువంటి మాట 7వ వచనం చూసినట్లయితే, ఈ పేతురుపత్రికలో 3వ అధ్యాయం 7వ వాక్యంలో చక్కటి మాట, అయితే ఎప్పుడునో ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఇప్పుడు ఆకాశము భూమి దేనితో లయమవటానికి సిద్ధపడుతుందని తెలుసా? అగ్ని చేత కాల్చబడటానికి భద్రం చేయబడ్డదంట.
భద్రం చేయబడ్డారు. ఇప్పుడు అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఊగుతున్నాయి. నేను ముందు యుద్ధం చేయాలంటే నేను ముందు చేయాలి, నేను అనుభవం ముందు చేయాలంటే నేను అనుభవం చేయాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా డి అంటూ ఎర్రవీగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అప్పుడప్పుడు వార్తలు ఏ దేశము దగ్గర ఎంత అణువాయుధం ఉంది అని చెప్తున్నారు. ఒక్కొక్కరు మీడియాలో చెప్తూ ఇండియాకి ఎంత ఉంది, అమెరికాకి ఎంత ఉంది, లేకపోతే ఫలానా దేశానికి ఎంత ఉంది, మా అణువాయుధం ఎక్కువ, మాది ఎక్కువ అని ఒకరికొకరు గొప్పలు చెప్పుకుంటూ ఉర్రింతలూగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఒక్కసారిగా ఈ భయంకరమైనటువంటి అణుబాంబులు విడిచిపెడితే భూమా, ఆకాశమా, అంతరిక్షమా, లేకపోతే ఏది ఆగదు, మొక్క చెక్కలైపోతాయి. దేవుని వాక్యము 1000 సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యము అక్షరాలుగా దానికోసం భద్రం చేయబడి అగ్ని చేత తగల్చబడటానికి భద్రం చేయబడ్డదంట. ఎంత విచారమో చూడండి. రాబోతున్నాయి ఘోరమైన దినాలు, భయంకరమైన పరిస్థితులు. భూమి మొక్కలైపోయే రోజులు రాబోతున్నాయి, భూమి తునాతునకలైపోయే రోజులు రాబోతున్నాయి, అగ్ని చేత బూడిదైపోయే రోజులు రాబోతున్నాయి. నాసా పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఒక శకలం భయంకరమైంది రాబోతుంది. అది తాకితే భూమి సుమారుగా సగం పైబడి మొక్కలైపోద్దంట. నాసా వారు వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఎంతో కొంత కాస్తంత వార్త భూమి మీద ఉన్న ప్రజలకు తెలియపరుస్తున్నారు. జాగ్రత్త ప్రజలారా, జాగ్రత్త, మీ పరిస్థితులు మీరు జాగ్రత్త అన్నట్లుగా వారి జ్ఞానాన్ని బట్టి ఎంతో కొంత తెలుసుకున్న దాన్ని బట్టి కాస్తంత న్యూస్ ద్వారా, వార్తల ద్వారా చెప్తూ ఉంది. ఆ పరిస్థితులే వస్తే ఒక్కసారిగా రెప్పపాటున మన మీద పడితే ఏంటి పరిస్థితి ఆలోచిస్తున్నావా? తల్లిదండ్రులారా, సహోదరులారా, భూమి అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నది. ఎప్పుడు జరుగుద్దో, ఎలా జరుగుద్దో తెలియదు. అర్ధరాత్రి వేళ జరుగుద్దో, లేకపోతే సాయంకాలం వేళ జరుగుద్దో, ఉదయం జరుగుద్దో, ఏ సమయంలో జరుగుద్దో భయంకరమైనటువంటి ఉగ్రత అనేది మనకు తెలియదు. కనుక ఈ కడవర దినాల్లో, ఈ దుర్దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో నీ విశ్వాసం ఏ స్థితిలో ఉందో, నీ భక్తి ఏ స్థితిలో ఉందో, ఇప్పుడే ప్రభు వస్తే ఆయన్ని ఎదుర్కొనడానికి సిద్ధపాటు కలిగి ఉన్నావో లేవో, ఇంకా ఆచారాల మధ్యన బంధించబడ్డావేమో, ఇంకా మా సంఘం గొప్ప అంటే గొప్పలు చెప్పుకుంటూ భక్తి జీవితంలో సచ్చైపోయి ఉన్నావేమో, చల్లారిపోయి ఉన్నావేమో. ఒకసారి వాక్యాన్ని మనసు పెట్టి గ్రహించి వాక్యానికి లోబడి ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాము అనేది దేవుని యొక్క వాక్యము బహుస్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా తెలియపరుస్తుందో మనము వాక్యానికి లోబడి జరగబోతున్నటువంటి ఈ ఉపద్రవాల నుంచి తప్పించబడి నిత్యమైనటువంటి యుగయుగాలు నిలిచి ఉండే ఆ శ్రేష్టమైనటువంటి స్వాస్యము కొరకు మనలను మనము సిద్ధపరచుకోగలిగిన వారమై ఉండాలి అని లేఖనము సెలవిస్తుంది. మంచి దినాల్లో, చివరి దినాల్లో ఉన్నటువంటి మనకి ఎవరి యొక్క ఆలోచన బట్టి వారు నడిచే విధానములు ఉన్నటువంటి దినాలలో మరొక సూచన చెప్పాడు భక్తుడైనటువంటి యోహాను ద్వారా. యోహాను పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 18వ వచనంలో చూసినట్లయితే, చిన్నపిల్లలారా ఇది చివరి గడియ. ఏంటంట? ఇది చివరి గడియ. చివరి గడియల్లో మీరున్నారు. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ, దీనిని తెలుసుకొనుచున్నాము. ఇక్కడ చెప్తున్నాడు భక్తుడైనటువంటి యోహాను తన పత్రికలో రాస్తూ, చిన్నపిల్లలారా, ఎంత చక్కటి మాట. దేవుని పిల్లలుగా, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా మనతో బస్సూటుగా చెప్తూ, చిన్నపిల్లలారా, వాక్యంలో అనుభవం లేని వారులారా, అకస్మాత్ అనుభవం నేర్చుకోండి, ఆత్మపూర్లు కండి, వాక్యంతో నింపబడండి, వాక్య సత్యాన్ని గ్రహించండి, భూమి మీదకి వస్తున్న ఉపద్రవాలు తెలుసుకోండి. చివరి గడియ. ఈ చివరి గడియల్లో ఉన్నటువంటి మీరు క్రీస్తు విరోధులు వస్తున్నారు. ఇప్పటికి అనేక మంది వచ్చారు, అనేక మంది రక్షకులుగా ఈ లోకంలోకి వచ్చారు. రక్షిస్తాము, మిమ్మల్ని వెలిగిస్తాము, మిమ్మల్ని పుణ్యలోకానికి తీసుకెళ్తామని ఎంతోమంది రక్షకులు చెప్పారు, క్రీస్తు పేరట చెప్పారు. ఎవరి వల్ల కాదు, రక్షకుడైన యేసుక్రీస్తే
మన కోసం తన విలువైన రక్తాన్ని కార్చాడు, మరణాన్ని జయించాడు, పునరుద్ధానుడిగా తిరిగి వెళ్ళాడు. భయాలతో దిగులుతో ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలుగా మనకి ఆయన ఆదరణకర్తను పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నాడు. సంఘానికి వ్యతిరేకంగా క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తూ ఉండగా, క్రీస్తు విరోధి భూమి మీద దిగి సంచరించబోతున్నటువంటి దినాలలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి దినాల్లో నా ప్రియ బిడ్డలారా, ఇంకా క్రీస్తు విరోధి కూడా వచ్చే సమయాలు ఆసన్నమవుతున్నాయి. అవి దగ్గరికి వస్తున్నాయి, బహు సమీపముగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా, రక్షకుడైన ప్రభుకి వ్యతిరేకంగా, నేనే మీకు రక్షకుడిని, నేనే మీకు దేవుడిని అని చెప్పగలిగినటువంటి క్రీస్తు విరోధి బయటికి వచ్చే సమయాలు ఆసన్నమవుతున్నాయి. భక్తి జీవితాన్ని కాపాడుకుని వాడు బయటికి రాకమునిపై వాడు వచ్చే కొన్ని క్షణాలలోనే దేవత దేవుడు సంఘాన్ని మధ్యాకాశంలో తీసుకువెళ్తాడు. సంగమా మేలుకో, ఈ చివరి దినాలలో, ఈ దుర్దినాలలో, అపాయకరమైనటువంటి దినాల్లో విశ్వాసాన్ని కాపాడుకుంటూ, వాక్యాన్ని కాపాడుకుంటూ, వాక్యానికి లోబడి పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయో, రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి అని, వాక్యాన్ని ఇంకా చులకనగా చూసేవారు వాక్యానికి భయపడాలి అని, దేవుని ఆత్మకు దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడైనా అభిషేకించబడి పరిపూర్ణత పొందాలి అని, పరిపూర్ణమైనటువంటి ఆత్మపూర్ణులు కావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలకు లోబడి వాక్యం చదువుతూ వింటున్నటువంటి మనం కాలగమనాన్ని పరిశీలిస్తూ, కాలంలో జరుగుతున్నటువంటి వివిధమైన పరిస్థితులను చూసి మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, పరిశుద్ధాత్మ సహాయమును వేడుకుంటూ, కన్నీటితో ఆత్మ సహాయాన్ని వేడుకుంటూ, పశ్చాత్తాపంతో వేడుకుంటూ ఈ దుర్దినాల్లో విశ్వాసమును కాపాడుకుందాం. విశ్వాసమును భద్రంగా కాపాడుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం చేత మనలను మనము ఎప్పటికప్పుడు ధైర్యముతో దేవుని యొక్క కృపాసనమునద్దకు చేరుతూ, ఆ దినము సమీపించుకొలిదే సమాజముగా కూడుట మానుకొనకుడి అని పౌలు చెప్తాడు సంఘానికి. ఆ దినము సమీపిస్తుంది. ఇద్దరుగా ఉన్నా, ముగ్గురుగా ఉన్నా, మన కుటుంబాలలో కూడి ప్రార్థిస్తూ దేవుని సహాయాన్ని వేడుకుందాం, దేవుని కృపను వేడుకుందాం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ప్రభు కొరకు పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు కలిగి ఈ ఆత్మీయ రక్షణ కాపాడుకుందాం. లేఖనాలను గ్రహిద్దాం, వాక్యానికి లోపడదాం. మనందరి వినికిడిలో ప్రభు ఈ కొద్ది మాటలు ఫలింపజేసి అట్టి శ్రేష్టమైనటువంటి సిద్ధపాటు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించి శ్రేష్టమైన సమయం పశ్చాత్తాపముతో వేడుకోండి. దేవా, ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో దేవా, దుష్టుడైనటువంటి అపవాది లోకమునంతా అలుముకున్న ఈ దినాల్లో నాయనా, నిన్ను కలిగిన మేము, నీ ఆత్మ కలిగిన వారు, అబ్బా తండ్రి అని మొర్ర పెట్టగలిగినటువంటి ఆత్మీయ శక్తిని మాకు దయచే ప్రభువా. నీ అభిషేకముతో మమ్మల్ని నింపు నాయనా అంటూ మనసారా వేడుకుంటాం. పరిశుద్ధాత్ముడా, నీ ప్రసన్నతతో బట్టి బిడ్డని తాకు ప్రభువా. దేవానికి వందనాలు. ఏ వేలు ద్వారా తెలియపరచబడిన ప్రవచనం నాయనా నీ శిష్యుల ద్వారా నెరవేర్చారు. అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ సంపూర్ణమైన ప్రవచనం అది ఇప్పటికీ మీరు నెరవేరుస్తూనే ఉన్నావు ప్రభువా. దేశాల మీద, అనేక సంఘాల మీద నీ ఆత్మ కొరకు సిద్ధపాటు కలిగి అడుగుతున్న ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్న పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని నింపండి, అభిషేకించండి, శాపము నుంచి విడిపించండి, దోషాల నుంచి విడిపించండి, అవిశ్వాసాన్ని నుంచి విడిపించండి, అనాలోచన నుంచి విడిపించండి. దేవానికి వందనాలయ్యా. ఇంకా నీ ఆత్మకు ఎవరైతే దూరస్తులుగా ఉన్నారో దయగల ప్రభువా, నీ పిల్లలుగా సమీపస్తులుగా మార్చున్నాయి, నీ ఆత్మతో ముద్రించున్నాయి. ఆ తేజోవాసులు పరిశుద్ధుల సంఘానికి, జ్యేష్ఠుల సంఘములోనికి సిద్ధపరుచునాయన. భయాలతో, కలవరాలతో, వేదనతో దినదినము గడుపుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి,
ఆశీర్వదించండి. దేవా, నీ బిడ్డల చుట్టూ అగ్ని కంచె ఉంచండి. ఇదిగో ఆకాశము భూమి కూడా అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నది అని నీ దాసుడైనటువంటి పేతురు ద్వారా బయలుపరిచినటువంటి మాటలు. అవును నాయన, రాబోతున్నటువంటి దినాలు ఎంత భయంకరమైనవో ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి గుర్తెరిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ, రక్షణ కాపాడుకుంటూ నాయనా, నీవే సమయంలో వచ్చినా నిన్ను ఎదుర్కొనే సిద్ధపాటు మాకు ప్రతి ఒక్కరికి దయచే ప్రభు. ఒక పక్కన నాయన దేశాలు ఆవరించినటువంటి అయినా ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా రోగ బారిని పడినటువంటి కుటుంబాలను ఆదరించండి. ఆ భయాలతో ఉన్న వారిని విడిపించండి ప్రభు. మరణ భయముతో దినదినము గడుపుతున్న వారిని దాని యొక్క బారిని పడకుండా నీ బిడ్డలకి నీ కంచి ఉంచండి, నీ కాపుదల ఉంచండి, నీ భద్రత ఇచ్చి. దేవా, ఈ లైవ్ కార్యక్రమం ఎంతవరకు వీక్షించిన, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో అభిషేకించి, ఆశీర్వదించి, దీవించి, ఈ వాక్యానికి లోబడి నీకు భయపడి ఇంక ఈ మాటలు నా తండ్రి మేము మాత్రమే కాకుండా అనేక మందికి ఈ కార్యక్రమాన్ని నా తండ్రి అందించుటకు, సహాయపడుటకు తగిన జ్ఞానమును దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ, వాక్యాన్ని బిడ్డలు ఆశీర్వదిస్తూ, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల్ని అభిషేకించండి, ఆశీర్వదించండి, దీవించమని, ప్రతి భయాల నుంచి విడిపించి ధైర్యపరచమని, సమస్త ఘనత నీకే, మహిమ నీకే, ప్రభావాలు మీకు సమర్పించుకుంటూ నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనందరికీ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. తిరిగి రేపటి దినాన్ని మరలా ఈ లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. ప్రభు అంతవరకు ఆయన కృపా సన్నిధి తోడుగా ఉంచునుగాక. ప్రైజ్ గాడ్.